ఆయన చేసిన మంచి పనికి మీరు మరొకసారి చప్పట్లతో ఆయన్ని గౌరవిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ బుక్స్ తీసుకున్నాక దాన్ని జాగ్రత్తగా చదివితేనే దాని ఉపయోగం. అది చదవకుండా పక్కన పెట్టి అది ఉన్నదిలే ఎగ్జామ్ ముందు చదువుదామంటే ఎగ్జామ్ ముందు మనం బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇప్పటి నుంచి చదువుకుంటేనే ఎగ్జామ్ టైంలో మంచి మార్క్స్ మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. కౌంట్ డౌన్ స్టార్ట్. ఆల్మోస్ట్ 70 days ఉన్నాయి. ఓకేనా? 70 days ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 to 10th క్లాస్లో 1 to 9th ఇంపార్టెన్స్ ఉండదు, కానీ 10th క్లాస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. మీరు ఇక్కడి నుంచే మీ ఎడ్యుకేషన్ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ ఏది చదివినా ఫస్ట్ స్టెప్ అనేది 10th క్లాస్కి మాత్రమే. అందుకే ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ 70 days కూడా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పుస్తకాలు కూడా మనకి ఏంటంటే ఇప్పుడు దగ్గర టైంలో ఇవ్వడం ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. ఇవి చదువుకుంటూ దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీ మిస్సెస్ మీ సార్ని అడిగి క్లారిఫై చేసుకొని ఓకే రోజుకి 2 గంటలు కాదు 5 గంటలు కాదు ఒక టైం కాదు, ఈ నిజాయితీగా మనం ఎంత చదివాము ఈరోజు అది ముఖ్యం. దృష్టిలో పెట్టుకొని అనేక స్కూల్కి ఇస్తూ ఈ 10th క్లాస్ విద్యార్థులకు తోడ్పడాలన్న ఉద్దేశంతో టౌన్ సిఏ గబ్బూర్ గారు సార్ ఏదో ఒక స్కూల్కి ఇద్దాం, నాకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తినే, ఆ విద్యార్థులకి మనం మెటీరియల్ ఇస్తే కనీసం 10 మందిలో ఒక 5 ప్రయోజనం అయితే అదే నాకు సంతోషం అని చెప్పి గబ్బూర్ సిఏ గారు చెప్పిన వెంటనే ఈ 5 పాఠశాలకి మంగ గారు, సురేష్ గారు, హరినాథ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో దీనికి ఈ కార్యక్రమాన్ని గబ్బూర్ గారిని ఈ కార్యక్రమానికి అతిథిగా పిలిచి ఆయన చేతుల మీదుగా కూడా చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బహుశా మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పడ పరిస్థితి నుంచి వచ్చాం. ఈ స్థాయికి వచ్చామంటే కనీసం ఆ రోజుల్లో అసైన్మెంట్ నోట్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉండేవాడిని నేను. ఆ స్థాయి నుంచి ఈరోజు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు ఓ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఓ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా ఉన్నానంటే మీరు కూడా ఈ పుస్తకాలు వినియోగించుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు సార్లుగా సిఐలు ఎస్ఐలు మాలా రాజకీయ నాయకులు అవ్వాలని ఆకర్షించి మీరందరూ కూడా ఉత్తమ పద్ధతులతో అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ముఖ్యంగా స్కూల్లో మీకు హెచ్ఎం ఎంఈఓ ఎలాగో అలాగే ఈ టౌన్లో సిఏగా ఉన్న సిఏ గారు వచ్చిన వెంటనే డ్రగ్స్ మీద కానీ గంజాయి మీద కానీ ర్యాష్ డ్రైవింగ్ మీద కానీ విద్యార్థుల మీద కూడా ఆయన కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మధ్య చూశాను.